ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ఉద్యోగ విరమణ చేశాము. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు తెప్పలు తప్పడం లేదు. ఎన్నాళ్ళు చేసిన ఉద్యోగం నుంచి తప్పుకున్నామనే ఆందోళన ఒకవైపు, వయసు కారణంగా వచ్చే అనారోగ్యాలు మరోవైపు వారిని కుంగదీస్తున్నాయి. నెల నెలా వచ్చే పెన్షన్ కనీస అవసరాలకు సరిపోయినా పదవి విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలతో బాకీలు, పిల్లల పెళ్లిళ్లు చేద్దాం అనుకున్న వారికి నిరాశ ఎదురవుతుంది. ఏ బాధరా బందీ లేకుండా ఇంట్లో కూర్చుని మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడపాల్సిన వారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రోడ్డున పడి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 2024 మార్చి నుండి 2026 మార్చి వరకు 2472 మంది పదవి విరమణ చేశారు. వారికి సగటున ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 60 లక్షలు అందాల్సి ఉంది. ప్రభుత్వం వాటి చెల్లింపు గురించి ఊసే ఎత్తని కారణంగా సుమారు 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బు కోసం ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అవి అందకముందే 26 మంది పెన్షనర్లు మృతి చెందారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మార్చిలో రిటైర్డ్ కావాల్సిన వారి వయో పరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 2021 మార్చిలో రిటైర్మెంట్ కావాల్సిన వారు 2024 మార్చి వరకు ఉద్యోగాల్లో కొనసాగి అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూ వస్తున్నారు. గడిచిన 25 నెలల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2472 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడమే కాకుండా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే అందేలా చూస్తామని హామీ ఇచ్చింది. 6 నెలల్లో పీఆర్సీ అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డిఏలను మంజూరు చేస్తామని చెప్పింది. అలాగే వైద్య సేవలు పొందేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని చెప్పింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలతో పాటు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రతి నెల రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు రిటైర్డ్ అయిన పెన్షనరీ బకాయిలు రాక కుటుంబ అవసరాలు తీరక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాము 35 నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగ కాలంలో పొదుపు చేసి ప్రభుత్వంపై నమ్మకంతో వారి వద్ద దాచుకున్న జీపీఎఫ్, టీఎస్, జిఎల్ఐ, జిఐఎస్ డబ్బులు మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ సర్వీసులో 300 సెలవులు వాడుకోకుండా దాచుకునే అవకాశం ఉంది. వాటికి ప్రభుత్వం వేతనం ప్రకారం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్డ్ అయిన ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా లీవులకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్, బేసిక్ పే నుంచి 40% అప్పుగా పొందే కమ్యూటేషన్ సౌకర్యం విషయాన్ని అసలే పట్టించుకోవడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇక 25 నెలలుగా బకాయిలు అందకపోవడంతో పెన్షనర్లు తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలను, మంత్రులను, ప్రతిపక్ష నాయకుల్ని కలిసి గొడును వెళ్లబోసుకుంటున్నారు. ధర్నాలు, నిరాహార దీక్షలు లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల విషయాన్ని ప్రకటించకపోవడం ఆందోళన కలిగిస్తుందని, తక్షణమే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర కో కన్వీనర్ చంద్రమౌళి డిమాండ్ చేశారు.